వైజాగ్ ఆటో వీల్స్. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీ వాహనం ఏ మోడల్ అయినా ఏ కంపెనీదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా లేటెస్ట్ వెర్షన్ వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ప్రైస్, మోడల్, ఫీచర్స్ ఇటువంటి పూర్తి సమాచారానికై మా వైజాగ్ ఆటో వీల్స్ ను సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9948511438. Eternal. హలో, వైజాగ్ ఆటో వీల్స్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం అండి. నా పేరు ఉదయ్ భాస్కర్, వరుణ్ మోటార్స్ సిరిపురం సేల్స్ ఎగ్జిక్యూటివ్. టుడే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ అవెంజర్ సిబ్లింగ్స్. సో మనం అవెంజర్ సిబ్లింగ్స్లోకి వచ్చేసరికల్లా మనకి ప్రజెంట్ 2 మోడల్స్ ఉంటాయండి అవెంజర్లో. ఒకటి 160 స్ట్రీట్ వేరియేషన్ ఇది, ఇంకోటి అవెంజర్ 220 క్రూజ్ వేరియేషన్ ఇదండి. సో మనం ఇవాళ స్పెక్స్ అండ్ ప్రోన్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం అవెంజర్ 160 స్ట్రీట్ నుంచి మొదలు పెడదాం. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. టుడే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లుక్ వచ్చేసరికి మనకి ఇక్కడ షార్ట్ విండ్ వైజర్ అనేది వస్తుందండి స్పోర్టీ లుక్లో 160 అవెంజర్కి. దాని కిందకి వచ్చినట్లయితే మన హెడ్ లైట్ అనేది ఉంటుందండి. మీరు చూసినట్లయితే మీకు కింద ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ అని వస్తుందండి. హెడ్ లైట్ వచ్చి మీకు నార్మల్ హెలోజన్ బల్బ్ అనేది వస్తుంది. సిగ్నల్ లైట్స్ చూస్తే మీరు రౌండ్ ఓల్డ్ టైప్ క్లాసిక్ మోడల్ సిగ్నల్ లైట్స్ అనేవి వస్తాయి సార్. అలాగే మీరు ఇంకా అక్కడి నుంచి కిందకి వచ్చినట్లయితే మీకు సస్పెన్షన్స్ ముందు వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది వస్తుందండి. అలాగే మీరు కిందకి వచ్చినట్లయితే మనకి అవెంజర్ 160కి క్రూజ్కి ఉన్న తేడా ఏంటంటే ఈ ఎలో వీల్స్ అండి. మీకు ఇది సిటీ అర్బన్ బైక్ కాబట్టి అవెంజర్ 160 అనేది మీకు ఎలో వీల్స్ అనేవి వస్తాయండి. విత్ ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి. 90/90 17 రిమ్ సైజ్ అనేది మనకి ఎలవీ రిమ్ సైజ్ అనేది వస్తుంది. అలాగే మీరు ఇటువైపు చూసినట్టయితే మనకి డిస్క్ అనేది 280mm డిస్క్ బ్రేక్ అనేది మనకు వస్తుంది విత్ సింగిల్ ఛానల్ ABS అండి. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే అందమైన రిఫ్లెక్టర్స్ అనేవి సస్పెన్షన్ మీద మనకి ఉంటాయి. అలాగే మనం ఇంకొంచెం పైకి వచ్చినట్టయితే మనం హ్యాండిల్ దగ్గరికి వచ్చినట్టయితే మీకు 220 క్రూజ్కి 160కి ఉన్న తేడా ఏంటంటే 160లో మనకు సింగిల్ పీస్ షార్ట్ హ్యాండిల్ బార్ అనేది వస్తుందండి. చూసుకున్నట్టయితే మిగతా క్రూజర్ వెహికల్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు సిటీలో మిగతా క్రూజర్ వెహికల్స్ చూడాలంటే చాలా హెవీ వెయిట్ అనేది ఉంటుంది. ఇది మీకు వచ్చి 156 లోయెస్ట్ వెయిట్తో వస్తుంది, 156 కిలోగ్రామ్స్తో వస్తుంది. మీరు సిటీ రైడ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఈ సెగ్మెంట్లో బెస్ట్ క్రూజింగ్ ఇది ఒకటేనండి. పైగా మనకి మీరు చూసినట్టయితే హ్యాండిల్ రైజింగ్ బార్స్ అనేవి కూడా ఉంటాయి. మనకి స్పీడోమీటర్కి వచ్చేసరికి మీకు అనలాగ్ కమ్ డిజిటల్ వస్తుందండి. దీంట్లో డిజిటల్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి డిజిటల్ ఇన్ఫర్మేషన్లో ఓన్లీ ఓడోమీటర్ మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అనలాగ్ స్పీడోమీటర్ అండి. మిర్రర్స్ కూడా మీరు చూసినట్లయితే అన్నిటికీ మీకు రౌండ్లో వస్తాయి, వీటికి మీకు వచ్చి స్క్వేర్ టైప్ రెక్టాంగిల్ టైప్లో వస్తాయి. చూడండి డిఫరెంట్ అండి, మొత్తం క్రూజింగ్ వెహికల్ సెగ్మెంట్ కాబట్టి. అలాగే మీరు ఇంకొంచెం కిందకు వచ్చినట్లయితే ట్యాంక్ మీదకి వద్దాం. ఇప్పుడు ట్యాంక్ వచ్చి మీకు 13 లీటర్స్ కెపాసిటీతో వస్తుందండి. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే గేర్కి న్యూట్రల్ ఇండికేటర్ ఇక్కడ వస్తుంది, ఫ్యూయల్ గేజ్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే మీకు ఇటుపక్క మనకి సిగ్నల్ బ్లింకర్స్, ఇదిగోండి సిగ్నల్ అనేది బ్లింకర్స్ అవి వస్తాయి మనకి. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, ఇంజన్ చెక్ లైట్ అవి వస్తుంది మనకి. ఇదిగోండి BS6 హాల్ మార్క్ వస్తుంది సిగ్నల్ అనేది. వచ్చినట్లయితే చూస్తే చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ అనేది వస్తుందండి. క్రూజర్ వెహికల్స్ మాత్రం వచ్చే కంఫర్ట్ ఇది. మీరు చూస్తే పెద్ద వెహికల్స్లో మాత్రం వస్తాయి. మన అవెంజర్ 160కి ఇంక ఈ సెగ్మెంట్లో ఇంక ఏ వెహికల్కి లేనంత సిట్టింగ్ కంఫర్ట్ దీని ఒక్కదానికి ఉంటుందండి. మీరు ఈజీగా హైవే మీద కానీ స్ట్రీట్స్లో కానీ నాన్ స్టాప్గా క్రూజింగ్ అనేది ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్స్ అయినా చేయొచ్చు వితౌట్ ఎనీ సిట్టింగ్ కంఫర్టబుల్ అనేది మిస్ అవ్వకుండా. పిలియన్ సీట్ కూడా మంచి కంఫర్టబుల్ అనేది వస్తుంది. మీకు చూస్తే ఇక్కడ సీట్ విత్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంటుంది. టోటల్ స్పాంజీ క్వాలిటీ వస్తుంది. ఇదంతా పిలియన్ గ్రాబ్ గ్రిల్ అండి. మీరు ఎటువంటి వెహికల్లో కూడా ఎంత కంఫర్టబుల్ గ్రాబ్ గ్రిల్ అనేది ఉండదు మీకు. సీటింగ్ కూర్చున్న వాళ్ళకి బ్యాక్ సైడ్ కూడా మనం
పిలియన్ కానీ రైడర్ కానీ ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వరు ఎన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసినా కూడా. సైడ్ వచ్చేసరికి మీరు చూస్తే వీల్ బేస్ వచ్చి 130/90 mm 15 ఇంచ్ ఎలవీ అనేది వస్తుందండి. దీంట్లో ఎలవీ అనేది చిన్నది వస్తుంది, కానీ మనకి టైర్స్ విత్ అనేది చాలా పెద్దది వస్తుంది, 130 mmతో వస్తుంది. దీన్ని మీరు హైవే క్రూజింగ్లో బాగా యూజ్ అవుతుంది, క్రూజింగ్ వెహికల్స్కి మాత్రమే వస్తాయి ఇలాగా. అలాగే ఇది మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ 180 mm అనేది డ్రమ్ బ్రేక్స్ అనేవి మనకు వస్తాయి. ఇంకా మీరు చాసీ టైప్ సర్కిల్ చూస్తే మీరు చాసీ సర్కిల్ డైమండ్ కట్ చాసీ అనేది వస్తుందండి మనకి మొత్తం వెహికల్లో. ఈ చాసీ అంతా మీరు ఇలా చూసుకుంటుంటే డైమండ్ ఫినిషింగ్ చాసీ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే అందమైన స్పాయిలర్ ఎగ్జాస్ట్ అనేది మనం చూస్తే మీరు చాలా అందంగా ఉంటుంది. మొత్తం అంతా బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో మీకు. అలాగే మీరు చూస్తే ఇంజన్ సైడ్కి వద్దామండి. నెక్స్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్స్కి. ఇంజన్ స్పెసిఫికేషన్కి వచ్చేసరికల్లా మనకి ఇది 160cc ఇంజన్ అండి, విచ్ ప్రొడ్యూసెస్ 15 bhp అట్ 8,500 RPMలో రిలీజ్ చేస్తుంది. అలాగే న్యూట్రన్ మీటర్ టార్క్ వచ్చి 13.7 న్యూట్రన్ మీటర్స్ టార్క్ అనేది వస్తుంది, 7,000 RPMలో రిలీజ్ అవుతుంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ 2 బ్లింకర్స్ అనేవి వస్తాయండి మీకు, అటు కానీ 2 ఓల్డ్ క్లాసిక్ టైప్ బ్లింకర్స్ అనేవి వస్తాయి. బ్యాక్ సైడ్ ఇది మీకు LED సిగ్నల్ లైట్ అనేది ఉంటుంది, డేంజర్ లైట్. దాని కిందనే మీకు రిఫ్లెక్టర్ కూడా ఏర్పాటు అవుతుంది. ఈ కింద మీకు నెంబర్ ప్లేట్కి కూడా లైట్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి. క్యారీ గార్డ్ అనేది వస్తుందండి ప్రొటెక్షన్ కోసం, లేడీస్ ప్రొటెక్షన్ కోసం. ఇది చైన్ కేస్ గార్డ్ అండి, స్పోర్టీ క్రాష్ గార్డ్ వస్తుంది. ఫుల్ కవర్డ్ కాకుండా సెమీ చైన్ కేస్ గార్డ్ అనేది వస్తుంది మీకు ఇక్కడ. కొద్ది ముందుకు వచ్చినట్టయితే మనం 5 స్పీడ్ ఇంజన్ గేర్ బాక్స్ అనేది ఉంటుందండి, స్మూత్ ఇంజన్ గేర్ బాక్స్. మీకు రిలాక్సేషన్ 2 పెడలింగ్స్ వస్తాయి, షిఫ్ట్ అప్ షిఫ్ట్ డౌన్ అండి. ఇది మనం అవెంజర్ 160 గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పటివరకు మనం అవెంజర్ 160 గురించి చూసాం కదండి. నెక్స్ట్ మనం దీంట్లోనే హైయర్ సిబ్లింగ్ అవెంజర్ 220 క్రూజ్ గురించి తెలుసుకుందాం. వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ అవెంజర్ 220 క్రూజ్ అండి. మీరు క్రూజ్కి వచ్చేసరికల్లా మీరు మెయిన్ నోటీస్ చేసే విషయం ఏంటంటే క్రోమ్ ఫినిషింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే దాంట్లో మీకు వచ్చి ఎలో వీల్స్ వస్తాయి, దీంట్లో వచ్చి మనకి స్పోక్ రిమ్స్ వస్తాయండి. మనకి 220 అవెంజర్ వచ్చి 2005లో లాంచ్ అయింది. 15 ఇయర్స్కి ఇప్పుడు 3 జనరేషన్స్ కవర్ చేసి ఇది 3rd జనరేషన్ అవెంజర్ 220 క్రూజ్ అండి. ఫుల్లీ డీటెయిలింగ్ మారి కలర్స్ మారింది. దీంట్లో మనకి 2 కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి, ఒకటి బ్లాక్ ఇంకోటి వైట్ అండి. ఫుల్లీ డీటెయిలింగ్ అంతా క్రోమ్లో వస్తుంది. మీరు చూసినట్టయితే టోటల్ వెహికల్ అంతా క్రోమ్ ఫినిషింగ్ అనేది హైలైట్ వస్తుంది. ఇప్పుడు మనం వెహికల్ గురించి స్టార్ట్ చేద్దామండి రివ్యూ అనేది. సో మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. మీరు ఫ్రంట్ హెడ్ లైట్లో చూసుకున్నట్టుంటే అవెంజర్ 160కి దీనికి హెడ్ లైట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇది DRLS LED రన్నింగ్ లైట్ సిస్టమ్స్ ఉంటాయి, డే లైట్ రన్నింగ్ లైట్ సిస్టమ్స్ సేమ్. అలాగే మనకి హెడ్ లైట్ కూడా దీంట్లో ఆన్ చేసుకోవచ్చు, క్రూజ్లో ఉన్న బెనిఫిట్. మనకి కాస్త ఆపుకోవచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు అండి హెడ్ లైట్ అనేది. అలాగే మీరు చూస్తే టాల్ విండ్ వైజర్ అనేది మనకు వస్తుంది సార్ దీంట్లో. 220cc కాబట్టి హైయెస్ట్ స్పీడ్స్ చేసినప్పుడు, హై స్పీడ్స్ చేసినప్పుడు మీకు స్టెబిలిటీ కానీ మీకు విండ్ బ్లాస్ట్ కానీ రాకుండా ఉండడానికి. అలాగే మీరు కిందకు వచ్చినట్టయితే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అని మీకు వస్తుంది. అవెంజర్ 160 కంటే చాలా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనేది వస్తుంది. టు స్పీడ్ అట్ హై స్పీడ్ స్టెబిలిటీ ఉండడం కోసం మనకి ఇంత లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనేది ఇస్తారు. అలాగే మీరు కొద్దిగా కిందకు వచ్చినట్టయితే మనకి 90/90 17 ఇంచ్ సేమ్ అదే వస్తుందండి. కాకపోతే ఇది ఎలో వీల్స్తో రాదు, స్పోక్ వీల్స్ వస్తుంది, ట్యూబ్ టైర్స్ వస్తుంది. ఇది ట్యూబ్లెస్ కాదు, ట్యూబ్ టైర్స్ అండి. అలాగే 280 mm ఫ్రంట్ డిస్క్ పెడల్ అనేది సింగిల్ ఛానల్ ABSతో మనకు వస్తుంది సార్. ఇక్కడ మీరు చూసినట్టయితే సస్పెన్షన్ మీద కూడా మీకు రిఫ్లెక్టర్స్ అనేవి ఏర్పాటు చేశారు. అలాగే మనకి సిగ్నల్ లైట్స్ కూడా సేమ్ యాస్టీస్ దానిలాగే ఉంటాయండి. బ్లింకర్స్ కూడా సేమ్ క్లాసిక్ బ్లింకర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ కాకుండా 2 సైడ్ 2 బ్లింకర్స్ అండి, క్లాసిక్ బ్లింకర్స్ వస్తాయి. ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది. ఇందులో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్, టైం, ఈ పక్కన మనకి ఫ్యూయల్ గేజ్ వస్తుందండి, ఎకానమీ లెవెల్ ఇదంతా ఫ్యూయల్ గేజ్ వస్తుంది రన్నింగ్లో. అలాగే మనం కొంచెం వెనక్కి వస్తే ఇక్కడ బజాజ్ లోగోతో ట్యాంక్ మీద మనకి ఫుల్లీ క్రోమింగ్ ఫినిష్తో వస్తుంది. దాంట్లో మీకు మ్యాట్ బ్లాక్ వస్తుంది, దీంట్లో ఫుల్ క్రోమింగ్ వస్తుందండి. ఇందులో మనకు వచ్చే డీటెయిలింగ్ ఏంటంటే బజాజ్ లోగో, ABS లోగో, న్యూట్రల్ లైట్, BS6 హాల్మార్క్ ఇంజన్. మీరు ఇక్కడ చూసినట్టయితే BS6 హాల్మార్క్ అవే వస్తాయండి. ఇదిగోండి ఇంజన్ చెక్ లైట్ అండ్ ఎవ్రీథింగ్.
అలాగే ట్యాంక్ వచ్చేసరికి మనకు 13 లీటర్స్ మ్యాసివ్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంటుందండి. ఫ్యూయల్ రేంజ్ కూడా ఎకానమీ కూడా బాగుంటుంది. 35 to 40 కిలోమీటర్స్ మైలేజ్ అనేది మనకు వస్తుంది 220cc కూడా. అలాగే మీరు హ్యాండిల్ చూసినట్టయితే అవెంజర్ 160కి దీనికి హ్యాండిల్ బార్ అనేది బాగా రైజింగ్ అవుతుంది. ఆ సింగిల్ పీస్ షార్ట్ హ్యాండిల్ అనేది వస్తుంది. మనకి ఇది లాంగ్ హ్యాండిల్ బార్ అనేది వస్తుంది. చూస్తే మీరు పర్ఫెక్ట్ క్రూజింగ్ హ్యాండిల్ బార్ అనేది వస్తుంది. సీటింగ్ కూడా ఇంకొంచెం బాగా సీటింగ్ కూడా దాని మీద 160 మీద ఇంకొంచెం మోర్ కంఫర్టబుల్గా ఉంటుందండి వెహికల్కి. అలాగే బ్యాక్ సైడ్ పేలియన్ సీట్ గ్రాబ్ గ్రిల్ కూడా చాలా పెద్దదిగా అందమైన క్రోమ్ ఫినిషింగ్తో మీకు ఫినిష్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫుల్లీ క్రోమ్ ఫినిషింగ్ వచ్చిన సైలెన్సర్ అనేది మనకు వస్తుందండి. ఫుల్లీ క్రోమ్ ఫినిషింగ్ అండి. ఇది మీకు అవెంజర్ 160 వచ్చేసరికల్లా పెయింటెడ్ వెర్షన్ వస్తుంది, బ్లాక్ వస్తుందండి. ఇందులో ఫుల్లీ క్రోమ్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది పేలియన్ ఫుట్ రెస్ట్ అండి, పేలియన్ ఫుట్ రెస్ట్. అది ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్ అండి. అలాగే మీరు బ్యాక్కి వస్తే వీల్ బేస్ సేమ్ బ్యాక్ సైడ్ వీల్ చూసుకున్నట్టయితే మనం సేమ్ అలాగే 130/90 15 ఇంచ్ ఎలవీ అనేది వస్తుంది, స్పోక్ ఎలవీ. సేమ్ యాస్టి స్పెక్స్ 180mm డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది దీంట్లో కూడా మనకి. అలాగే కొంచెం బ్యాక్ వస్తే మీకు ఫుల్లీ ఎల్ఈడి టెయిల్ లైట్ అనేది వస్తుంది. సేమ్ సిగ్నల్ లైట్స్, రౌండ్ క్లాసిక్ సిగ్నల్ లైట్స్ అనేవి మనకి దీంట్లో కూడా వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అవెంజర్ గ్రాబ్ గ్రిల్ మీద అవెంజర్ అనేది ఫుల్లీ మీకు రాసి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇటు వచ్చేసరికి ఇది సారీ గార్డ్ అండి. ఇది సారీ గార్డు, ఇది చైన్ గార్డ్ అండి. స్పోర్టీ చైన్ క్రాష్ గార్డ్ అనేది వస్తుంది మనకి. చూసినట్టయితే సైడ్ స్టాండ్ అండి, సెంటర్ స్టాండ్. ఇప్పుడు మనం ఇంజన్లోకి వెళ్దామండి. లెట్స్ గో ఇంటూ ఇంజన్కి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే 220cc ఇంజన్ అనేది మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటుందండి. విత్ 19 bhp అండి. రిలీజింగ్ అట్ 8500 rpmలో రిలీజ్ అవుతుంది. 17 మీటర్స్ న్యూట్రల్ టార్క్ అనేది ఉంటుంది. 7000 rpmలో రిలీజ్ అవుతుందండి. అలాగే మీరు ముందుకు వచ్చినట్టయితే ఇది మీకు ఇంజన్ ఆయిల్ కూల్డ్ సిస్టమ్తో వస్తుందండి ఫుల్లీ. మీరు ఆయిల్ కూల్డ్ సిస్టమ్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎంత దూరమైనా ఎంత లాంగ్ జర్నీ అయినా వితౌట్ బ్రేక్ అనేది మీరు చేయొచ్చండి. ఇంజన్ హీట్ ఆగడం కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా ఉండడానికి ఆయిల్ కూల్డ్ అనేది యూజ్ అవుతుంది మనకి. అలాగే చూస్తే మీరు 5 స్పీడ్ గేర్ మాన్యువల్, స్మూత్ గేర్ మాన్యువల్తో వస్తుంది. ఇంజన్ వచ్చి బజాజ్ DTSA ఇంజన్ విత్ ట్విన్ స్పార్క్ ఇంజన్ అనేది వస్తుంది మీకు. సో మనం ఇప్పటివరకు వీటిల్లో ఇంజన్ స్పెసిఫికేషన్స్ కానీ వేరియేషన్స్ కానీ తెలుసుకున్నాం. వీటిలో అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎక్స్-షోరూమ్ కాస్ట్ ఎంత పడుతుంది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం అండి. మనకి అవెంజర్ 160కి వచ్చేసరికల్లా 2 కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఒకటి బ్లాక్, ఇంకోటి మెరూన్ కలర్ వస్తుందండి. 2 కలర్స్. దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చి 1,02,000 రూపీస్ అనేది ఎక్స్-షోరూమ్ కాస్ట్ ఉందండి వెహికల్ది. అలాగే మనం అవెంజర్ 220కి వచ్చేసరికల్లా పెరల్ వైట్ ఒకటి, బ్రౌన్ ఒకటి వస్తుందండి. 2 కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో కూడా. ఇది ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చి 1,25,000 దాకా ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది పడుతుందండి. ఇప్పటివరకు మనం అవెంజర్ 220 గురించి అనేది తెలుసుకున్నామండి. మరొక వీడియోలో మరొక వెహికల్తో మీ ముందుకు వస్తాను. ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఉదయ్ భాస్కర్, వరుణ్ మోటార్స్, సిరిపురం.